మూడవ లేఖ ఉమామహేసుల కలహం. ఈ మధ్యాహ్నం అందరు భక్తులతో బాటు విశ్వనాథులు సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞప్తికి వచ్చిందోగాని ఒక వృద్ధ వితంతువు గురించి భగవాన్ ఇలా అన్నారు. ఆమె కీలూరు అగ్రహారంలో భగవానులకు అన్నం పెట్టి ఆదరించిన ముత్తుకృష్ణ భాగవతార్ చెల్లెలని తరువాత తెలిసింది. ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యానికని వండిన భక్ష్యాలు కొన్ని పొట్లంగట్టి, నాయనా ఇవి జాగ్రత్తగా దాచుకుని తోవలో తిను అని ప్రేమతో ఇచ్చింది. నాయనా ఇట్లా ఇక్కడున్నావా? బంగారం వంటి శరీరమే, గుడ్డ అయినా కప్పుకోవే అనేది అని ఆమె ప్రేమను గురించిన ఆ మాటలు చెబుతూ ప్రేమపూరిత హృదయులైనారు భగవాన్. కంఠం గద్గదిక వహించింది. ఆ దృశ్యం చూస్తే జ్ఞానుల హృదయం వెన్న వంటిదని, పూర్ణ ప్రేమయే జ్ఞానమని అనేది పెద్దల వాక్యం జ్ఞాపకం వచ్చింది. ఆ మధ్య భగవాన్ అరుణాచల పురాణంలో గౌతములు అంబను స్తుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నేత్రాలతో మాటరాక పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు. ప్రేమ పూరితమైన సంఘటనలు జరిగినా, భక్తి ప్రాధాన్యమైన ఘట్టాలు చదివినా భగవంతులిట్లా ప్రేమరసభరితులు కావటం సాధారణంగా చూస్తూ ఉంటాము. చూడగా ప్రేమ, భక్తి, జ్ఞానరూపాంతరాలన్న భావం దృఢపడుతున్నది. దాదాపు ఒక వారం క్రిందట హిందూ సుందరి పత్రికలో పాచికలు అనే కథ వచ్చింది. అది స్కాంద పురాణాంతర్గతంట. ఒకప్పుడు నారదుని కలహప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరులు కూడా గురియేరట. లక్ష్మి, విష్ణువు పాచికలాడుతారే మీరెందుకాడరు అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందర పెట్టగా ఆడి పరమేశ్వరుడు ఓడుటయు, పార్వతి గర్వించి పరమేశ్వరుని ధిక్కరించి గేలి సేయుటయు ఆదిగా గల వృత్తాంతమది. భగవానులది చదివి భక్తిపూరిత హృదయులై ఈ కథ చదివారా అని నన్నడిగారు. చదివాననగానే సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువూడల్ ఉత్సవం కూడా ఉమామహేసుల కలహాన్ని గురించిన కాండయే నని చెప్పి దగ్గుత్తిక వహించారు భగవాన్. ఈ తిరువూడల్ ఉత్సవంలో ఉమామహేసుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భజించిన భృంగికి మోక్షం ఇవ్వటమే. అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుంటే తానొక్కడే గిరి ప్రదక్షిణం వస్తాడీశ్వరుడు. ఆశ్రమం వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి వేళ అవుతుంది. అక్కడ నుండి బయలుదేరి వెళ్లటం, ఉన్నామల తీర్థం దాటిన వెనుక దొంగలదోపు ఇత్యాదులన్నీ జరుగుతవి. ఆ కథలన్నీ ఆయా సందర్భాలలో భగవాన్ సెలవిస్తూ భక్తి పూరితులవుతారు. అరుణాచలేశునికి ఏటేటా కళ్యాణోత్సవం జరుగుతుంది గదు. ఆ రోజుల్లో ఎవరైనా భగవత్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే భగవాన్ హర్షంతో అప్పకు అమ్మకు కళ్యాణం అని అనటం కద్దు. మహాత్ముల చరిత్రలు అతి విచిత్రం గదా. ఎప్పటికప్పుడు ఏ రసానికారసం ముఖంలో తాండవింపజేస్తారు. అన్ని రసాలను ఏకం చేసే అఖండ విజ్ఞానరసమే రూపం ధరించి నప్పుడిక చెప్పవలసిందేమున్నది.